హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. ఈ ఫ్రూట్ కేక్ చాలా బాగుంటుందని ట్రై చేయండి. అండి ఈరోజు అయితే నేను ఫ్రూట్ కేక్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం బౌల్ తీసుకొని 2 స్పూన్స్ వరకు పంప్కిన్ సీడ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ 2 స్పూన్స్ బ్లాక్ కిస్మిస్ యాడ్ చేశాను. 2 స్పూన్స్ టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ చెర్రీస్ కూడా యాడ్ చేసుకోండి, కట్ చేసుకొని 2 పీసెస్ లాగా. 2 స్పూన్స్ ఎండు డాప్స్, 2 స్పూన్స్ బాదం కూడా యాడ్ చేసుకోండి, కట్ చేసి చిన్న ముక్కల్లాగా. పప్పు కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి, చిన్నగా కట్ చేసుకొని. ఇందులోకి 2 స్పూన్స్ డేట్స్ యాడ్ చేస్తున్నానండి. ఇందులో మీకు ఏది లేకపోయినా స్కిప్ చేసేయచ్చండి. నా దగ్గర అయితే అన్నీ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను అన్నీ వేసాను. లేకపోతే కొన్ని మిస్ అయినా పర్వాలేదండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ మైదా పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం పిండి అంతా కలిసేలాగే ఫ్రూట్స్ అన్ని చూశారు కదా. దీన్ని అయితే ఇప్పుడు ఇలాగ కలిపేసాను కదా. ఇప్పుడు కలిపేసింది దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక జల్లెడ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ బేకింగ్ పౌడరు. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు బాగా జల్లించుకోవాలి. మీరు ఏ కేక్ చేసినా సరే ఇలా జల్లించి చేస్తే కనుక కేక్ అన్నది బాగా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుందండి. చూసారు కదా, ఇలాగైతే జల్లించేసాను నేను పిండి మొత్తాన్ని. దీన్ని ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకొని దీన్ని ఇలాగా ఒక సైడ్ ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు పంచదారని తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 యాలకులు, 2 లవంగాలు తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ కొట్టేసి మన పౌడర్లా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని అయితే మిక్సీ చేస్తాం కదండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరైతే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోకి 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఎగ్స్ అనేవి బాగా నొరగొచ్చే వరకు మనం మిక్సీ కొట్టాలండి. ఇప్పుడైతే ఇందాక పిండిని పెట్టుకున్నాం కదండి, ఆ పిండిలోకి మనం ఎగ్స్ నొరగొచ్చే వరకు గ్రైండ్ చేసుకొని ఎగ్స్ లిక్విడ్ని ఇందులోకి వేస్తున్నాను. ఇందులోకి 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు పాలని యాడ్ చేసుకోండి, కాచి చల్లార్చిన పాలని. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదండి. ఇప్పుడైతే ఈ బ్యాటర్ మొత్తం ఇలాగ కేక్ మెటల్లోనే మనం కలుపుకుంటే పిండి అనేది బాగా కలుస్తుందండి. బ్రేక్స్ రాకుండా ఉంటే కేక్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి అయితే డ్రై ఫ్రూట్స్ మనం వేసుకున్నాం కదండి, అవి అయితే 30 వరకు వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ 30 వరకు వేసాను. డ్రై ఫ్రూట్స్ కొన్ని ఉంచుకోవాలండి, మనం కేక్ పైన వేసుకుందాం ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ వేసేసాక కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడైతే కేక్ మౌల్డ్ తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడైతే బటర్ పేపర్ వేసానండి. మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేకపోతే కాస్త గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఆయిల్ రాసి ఇలాగ చుట్టారా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్దండి. కేకు బ్యాటర్ అలా వేసుకోవచ్చు మీరు. అయితే బటర్ పేపర్ వేసాక కూడా 1 డ్రాప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. డ్రాప్ ఆయిల్ వేసాక దీని పైన కూడా ఆయిల్ కొంచెం రాసుకోవాలి. ఇప్పుడైతే ఈ కేక్ బ్యాటర్ని మొత్తం ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడైతే వేసేసాక కేక్ బ్యాటర్ మొత్తం వేసేసానండి. వేసేసాక ఇందులోకి సైడ్ పెట్టుకున్నారు కదా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాగ పైన యాడ్ చేసేసుకోండి.
కదా మొత్తం అయితే ఇలాగ యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే బబుల్స్ ఏమైనా ఉంటే రాకుండా ఉంటుందండి. అయితే నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. అది తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని అది స్టాండ్ పెట్టానండి. స్టాండ్ పెట్టాక దానిపైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోండి ఈ గిన్నెని. అయితే ప్యాన్ మూత తీసి చూద్దామండి. 10 మినిట్స్ అయిపోయింది కదా, ప్రీ హీట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ప్రిపేర్ చేసి పెట్టాం కదండి, ఆ కేక్ మోల్డ్ని అయితే పెట్టేస్తున్నాను ఇందులోకి. సైడ్లో అయితే మాత్రం సైడ్లో గ్యాప్లు ఇచ్చుకొని పెట్టుకోవాలండి, లేకపోతే గిన్నె అన్నదే మాడిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బేక్ చేసుకోండి. అయితే ఒకసారి మూత తీసి చూద్దామండి. మూత తీసి చూద్దాము. మధ్యలోకి ఇలాగా ఒకసారి ఇలా అని చూడండి. చూశారు కదండి, టూత్పిక్ అయితే ఏమీ అంటుకోలేదు. సో కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని తీసి సైడ్ పెట్టేసుకోండి, లేకపోతే కేక్ మాడిపోతుంది. అందులో నుంచి అయితే తీసి కేక్ని పక్కన పెట్టేశానండి. కాస్త దీన్ని ఒక 30 మినిట్స్ చల్లారాక మనం డిమౌల్డ్ చేసుకుందామండి కేక్ని. ఇప్పుడు కేక్ అయితే చల్లారింది కదండి. ఇప్పుడు సైడ్స్ అంతా మనం ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి ఇలాగా. అప్పుడు కేక్ అన్నది మనకి బాగా వస్తుంది. చల్లారగానే డిమౌల్డ్ చేయాలండి, వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు. ఇప్పుడు దీని మీద అయితే ఇది పెడుతున్నాను, పెట్టి ఇలాగ రివర్స్ చేసుకోండి. రివర్స్ చేస్తే మనకి కేక్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ తీసేయండి. ఇప్పుడు బటర్ పేపర్ తీసాక మనం దీన్ని రివర్స్ చేసుకోవాలి. మన చేతితో ఇలా రివర్స్ చేసుకుంటే ఇలాగొచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు దీని మీద పెట్టేసుకోండి ఇలాగా. ఇప్పుడైతే మనం కట్ చేసి చూద్దామండి. చూసారు కదండి, కేక్ అన్నది ఎంత మెత్తగా వచ్చిందో, సాఫ్ట్గా బాగుంది. ఇదైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, పెద్దోళ్ళు కూడా చాలా హెల్తీ. మనం ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినచ్చండి. బయట ఏదో కెమికల్స్తో చేస్తున్నారు, కేక్స్ మంచిది కాదండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.